వెల్కమ్ టు ధర్మారం. ప్రజెంట్ మనం ధర్మారం గ్రామంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ ఎంట్రన్స్లో శివుడి విగ్రహం కూడా ఉంది ఒకటి. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు పులాస గ్రామం సహస్రలింగాల టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో శ్రీ వీరభద్ర స్వామి వారి మందిరము ప్లస్ కాలభైరవ స్వామి వారి మందిరం ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ నవగ్రహాలకు కూడా సపరేట్ మండపం ఉంది. జంట నాగుల విగ్రహం కూడా ఉంది ఇక్కడ. నవగ్రహాలకు కూడా సపరేట్ ఒక మందిరం అంటే ఒక రూమ్ లాగా సపరేట్గా వేసింది. నమస్కారం. ఇప్పుడు మనం పులాస గ్రామంలోని సహస్రలింగాల మందిరంలో ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్ చైర్మన్ గారు మనతో ఉన్నారు. వారు ఈ గుడి గురించి కొంచెం మనతో చర్చిస్తూ ఉన్నారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. మీ పేరు? నలమాస గంగాధర్ గారు. ఇక్కడ ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు? 2011 సంవత్సరంలో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 2015 నుంచి ప్రతిష్టాపన ఒక 10 వారాలకు సోమవారం అట్లా 10 సోమవారాలు ప్రతిష్టాపన చేయడం. వీలింగాలు ఇట్లా సహస్రనామాలతో సహస్రలింగాల ప్రతిష్టాపన చేస్తే చాలా పుణ్యం. ఎందుకంటే ఋషులు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కలికాలం లోపల మనుషులు చేయాలనే ఉద్దేశంతో సహస్రనామాలకు సహస్రలింగాలను ప్రతిష్టాపన చేయండి. ఒక లింగానికి 11 రూపాయలు చొప్పున ఒక్కొక్క నామం ఒక్కొక్కరితో వాళ్ళ స్వయంగా ప్రతిష్టాపన చేయించి వాళ్ళ పేరాయించినట్టు ఆ నామం ప్లస్ ఆ లింగ ప్రతిష్టాపన. అయితే ఎందుకంటే మన తాతలు ముత్తాతలు కూడా అట్లా ఇంకా చేసిండ్రు కావచ్చు వాళ్ళు. ఇప్పుడు మన కలికాలం కనుక ఆ పరిస్థితి లేక అందరితో చేయించిన చాలా మందికి సంతోషం అవుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే 1000 నామంతోటి 1000 మంది ప్రతిష్టాపన చేసినాక ఒక్క సంకల్ప బలం ఉంటేనే ఇంత ఒక అటువంటి 1000 మంది సంకల్ప బలం ఉంది. ఇక్కడ చాలా మంది కొరకలు నెరవేరుతున్నాయి. ఉదయం 6 గంటలు తీస్తాం, సాయంత్రం 7 గంటలు బంద్ చేస్తాం. ఇక్కడ 17 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మన అయ్యగారులు, టికెట్ ఇచ్చే వాళ్ళు, పని వాళ్ళు అందరూ ఎప్పుడు క్లీనింగ్ ఉంటుంది. ఇక్కడ చేతి నుంచి పాదయాత్ర వస్తారు. 1000 లింగాలకు 1000 పండ్లు, 1000 లడ్డూలు, 1000 దీపాలు, 1000 పూలదండలు, ఇట్లా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు. మన లోపల 108 ప్రదర్శనలు అంటే దాదాపు 6 గంటల సమయం పడుతుంది. మోకాల ప్రదర్శన చేస్తున్నారు, కోరికలు నెరవేరుతుందని చెప్పి. ఇక్కడ ప్రతి సోమవారం అన్నపూజ ఉంటుంది. అలాగే ప్రతి నిత్యం మధ్యాహ్నం ధూపం వేసి దేవునికి మంగళహారతులు స్వామికి ఎంతమంది వస్తే అంతమంది హారతులు ఇస్తాం. 5 రయ్యాలు ఆశ్వాసన ఇప్పిస్తాం వాళ్ళకు ఉచితంగానే. అంటే ఏ కార్యక్రమం చేసి మళ్ళీ 1000 లింగాలు చుట్టూ నల్లాలు పెట్టించినాం. అందరూ 1000 లింగాలు నిలవేసుకోవచ్చు అని. దానికి టికెట్ లేదు, ఓన్లీ అర్చన టికెట్ 10 రూపాయలు, అభిషేకం తీసుకుంటే 100 రూపాయలు. అది అయ్యాల ద్వారా అయితే స్వయంగా తీసుకుంటే ఏది లేదు, అంతా ఫ్రీయే. ప్రతి వాళ్ళు మంచిగా ఉద్దేశంతో సంకల్పం చేసినాం. చాలా మంది వస్తారు. పాదయాత్ర కూడా చేస్తారు చాలా మంది. ఇక్కడ 10 నెలల మహాశివరాత్రులు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ సహస్ర లింగాలతో పాటు మహాగణపతి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, కాలభైరుడు, వీరభద్రుడు, జంట నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యానశివుడు, పెద్ద ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వస్తే యాత్ర మాత్రం యాత్రా స్థలాల లెక్క అవుతున్నది. చాలా మంది కొడుకునే అవుతుంది. అందరూ కూడా వచ్చి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రదర్శిస్తే 1000 లింగాల ప్రదర్శన అయిపోతుంది. అది ఇక్కడ గొప్ప విశేషం.
శివరాత్రి రోజున ఇంతమంది వచ్చినా కానీ ఎంతో మందికి తొందర పనులు అయిపోతుంటే నీళ్ళు పోసుకుంటారు. రాత్రి 12 గంటల పత్రి పెట్టాలంటే ఏ గుళ్ళే అయినా 10 మంది కంటే ఎక్కువ పెట్టరాదు. ఈ గుళ్ళే కనీసం 10,000 మంది కూడా ఎట్ ఏ టైం ఓం నమః శివాయ అర్ధరాత్రి సమయంలో కరెక్ట్ పెట్టచ్చు. అట్లా ఉన్నది ఈ దేవాలయం. చాలా మంది వచ్చి వంటలు చేసుకుంటారు, తింటున్నారు. ఇక్కడ అందరి కొరకలు నెరవేరుతున్నాయి. మీరు కూడా వచ్చి అంతా మీ వాళ్ళకు కూడా చూపెట్టి అందరికీ దర్శించుకునే భాగ్యం కలిగేయండి. అందరికీ శుభం కలగాలి, అందులో మనం ఉంటాం. ఓం నమః శివాయ. సహస్రలింగేశ్వర భగవానికి జై. దామోదర్ గారు చెప్పిన విధంగా ఇక్కడ 1000 లింగాలు 1000 జంటలతో ప్రతిష్టాపన చేయించడం జరిగిందని చెప్తున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా పులాస గ్రామంలో 1/2 కిలోమీటర్ దూరంలో జగిత్యాల ధర్మపురి హైవే రోడ్, జగిత్యాల ధర్మపురి హైవేలో ఒక హైవే పక్కనే ఉంది. జగిత్యాల నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంది. తప్పకుండా ఇక్కడ అందరూ దర్శించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచి అభివృద్ధిలోకి రావాలి. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే నర్మద్ గంగాధర్ గారు వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ అంతా 22 మంది మెంబర్స్. అయితే గంగాధర్ అనేటువంటి ఆయన 1 సంవత్సరం పాటు శివ దీక్ష తీసుకున్నాడు. కాళ్ళకు చెప్పులు లేకుండా అన్ని చోట్లకు తిరిగి 1000 మందిని సమూహం చేయడం, ఈ యొక్క లింగాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి ఎవరికి ఏ లింగం అనేటువంటిది కూడా చేయడం జరిగింది. అయితే ఫస్ట్ జాగా కోసం ఎక్కడెక్కడో తిరగడం కూడా జరిగింది. అసలు ఈ జాగాకు తిరగడానికి కారణం కూడా వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళు పురాణపేట శివాంజనేయ స్వామి దేవాలయం ఉంది పురాణపేటలో. ఆ దేవాలయంలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేసి దాన్ని పెద్ద ఎత్తున దాని కళ్యాణ మండపం కూడా చేసుకుంటుకోవడం, ధ్వజస్తంభం నిర్మించడం ఇవన్నీ చేసిన తర్వాత ప్రతి శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో 1000 మట్టితో చేసిన ప్రతిమ, ఏది మృత్తికతోనే అంటారు, లేకపోతే పార్థివ లింగాలు అంటారు. అవి ఇట్లను తయారు చేసి 15-20 మంది బ్రాహ్మణుల చేత వాటికి పూజా కార్యక్రమం అభిషేకం చేసి మళ్ళా 1000 పిండి దీపాలను పెట్టి జ్యోతంతో హారతికి రాత్రిపూడు భోజనం చేసిన తర్వాత వాటిని మట్టి శివలింగాలను మరియు దీపాలను అన్నిట్లను కూడా మనం నిమజ్జనం చేసిన తర్వాత తీసుకుపోయి వాటిని ఈ కాలువలో కానీ చెరువులో కానీ లేకపోతే నదిలో కానీ వేయడం జరుగుతుండేటువంటి. ఇదంతా చూసి వాళ్ళకి అనిపించింది ఎక్కడన్నా మనం దేవాలయాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయం కోసం వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిండు. కానీ పక్కకే పౌలశ్య బ్రహ్మ అంటే రావణాసుని గారి తాతగారు ఇక్కడ పక్కకే ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పులాసయందు ఈ యొక్క జాగా దొరకడం జరిగింది. ఈ దేవాలయానికి జాగా దొరికిన తర్వాత వాళ్ళు 2014 సంవత్సరంలో దీనికి భూమికి పూజ చేయడం జరిగింది. అప్పుడు కూడా దాదాపు ఒక 20 మంది బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ భోజన కార్యక్రమము అన్ని రకాలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఈ బేస్మెంట్ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మట్టి పోసినాక మళ్ళీ రుద్రాభిషేకం అని చెప్పి ఏకాశ రుద్రాభిషేకం అని చెప్పి 21 మంది బ్రాహ్మణుల చేత కార్యక్రమం చేపించి అభిషేకాలు అన్ని చేపించిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటూ ఈ దేవాలయం తొందరగా నిర్మించాలనేటువంటి ఉద్దేశం కొని ఒక కార్యక్రమం పెట్టుకుంటూ వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళు కూడా ఇవన్నిటికీ సహకారం చేసుకుంటూ ఈ దేవాలయాన్ని తొందరగా కట్టడానికి జరిగింది. ఇదంతా కూడా కట్టిన తర్వాత ప్రతి సోమవారం అంటే ఈలో లింగాలను ప్రతిష్ఠించడానికి ఒక్కొక్క అయ్యగారు చాలని చెప్పి 20 మంది అయ్యగారుల చేత 100 లింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కోరుకోవడానికి నెరవేరడానికి కారణం కూడా ఏంటి అంటే 1000 మంది జంటలతో నిర్మించడం జరిగింది. ఈ యొక్క దేవాలయ ప్రతిష్టాపన చేయింది. కాబట్టి మన మనసులో కోరుకొని భగవంతునికి చెప్పుకున్నట్టయితే వాళ్ళ కోరికలు చాలా మందికి నెరవేరినటువంటివి జరిగినటువంటి సంభవాలు ఉన్నాయి. మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం, గట్టిపోవడం, అదేవిధంగా ఉద్యోగాలు దొరకక విదేశాలు పోకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగం దొరకడం, పెళ్లి కాని వాళ్ళు వచ్చి పూజలు చేసుకోవడం, వాళ్ళకి పెళ్లిలు కావడం, అయ్యా మేము పూజ చేసుకున్నాం పెళ్లి అయింది అని చెప్పి వచ్చి చెప్పడం. కొంతమంది మొక్కుకొని 108 ప్రదక్షిణాలు దాదాపు 6 గంటలు 8 గంటల సమయం పడుతుంది. అట్లా కూడా 108 ప్రదక్షిణాలు చేయడం, కొంతమంది మోకాళ్ల పైన ప్రదక్షిణాలు చేయడం. ఈ విధంగా అన్న పూజ కార్యక్రమం అనేటువంటి ప్రతి సోమవారం జరుగుతుంది. దానికి కూడా అందరు సహకరిస్తారు. అదేవిధంగా సంకష్టి రోజు గణపతికి అభిషేకాలు చేసి పూజా కార్యక్రమం హారతి ప్రసాదం పెట్టి పెట్టడం. ప్రతి మాస శివరాత్రి నాడు ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది. దానికి కూడా ఎంతో మంది వస్తారు. ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షిస్తారు, చూసి ఆనందపడతారు. ప్రతి వాళ్ళు కూడా అనుకుంటారు ఇంత మంచిగా మనకి ఎక్కడ కూడా జరగలేదు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి.
అదే విధంగా ఇక్కడ ఏంటి అంటే దేవాలయం కోసం అని వాళ్ళ పేర్లు ఎల్లకాలం ఉండాలంటే అయినా 11,116 ఇస్తే వాళ్ళ జంటలను కూర్చొని పెట్టి అభిషేకం చేయించడం జరుగుతుంది. హారతి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ కార్యక్రమం అనేది చేసుకోవడానికి వాళ్ళ ఫ్రీ అనేది ఉంటుంది. 5,116 అంటే అన్న పూజ కార్యక్రమం ఉంటుంది. దానికి కట్టినట్లయితే వాళ్ళు ప్రతిసారి అన్న పూజ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ అన్న పూజకు వచ్చి కూర్చోవచ్చు. ఆ పూజ అంతా కూడా వీక్షించవచ్చు. ఈ విధంగా అందరి కోరికలు నెరవేరడం చేయబట్టి ఈ దేవాలయానికి ఒక్క మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలా మంది వారి యొక్క కోరికలను నెరవేరడం, నీళ్లు పోయడం 1000 లింగాలకు, లేదంటే ఈయన వాళ్ళు పాలు తెచ్చుకొని పాలు వేయడం, లేదంటే బస్సును తీసుకొచ్చి బస్సులో నీళ్లు పోయడం. ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు కొన్ని లింగాలను వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నట్టు గీలింగం పూజ చేయడం అంటే ఆ లింగాలకన్నిటికి పూజలు చేయడం, వాళ్ళ కోరికలు నెరవేరి ఈ దేవాలయాలకు వచ్చి ముడుపులు కట్టి మళ్ళీ ముడుపులు విచ్చి వాళ్ళు ఈ యొక్క దేవుని దర్శనం చేసుకుని ఆనందదాయకంగా వెళ్ళి మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా ఇట్లా వచ్చి చెప్పడం జరుగుతుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. శాస్త్రలింగ భగవానికి జై. ఇక్కడ గురువుగారు చెప్పిందంతా విన్నారు కదా. అలాగే ఈ గుడికి ఒక విశిష్టత కూడా ఉంది. మీరు కేవలం 100 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుంటే ప్రతి సోమవారం మీరు లేకపోయినా గానీ మీ పేరు మీద, మీ గోత్రం, మీ ఇంటి పేరు మీద అన్న పూజ కార్యక్రమం జరపబడుతుంది. అలాగే మీరు ఇక్కడ ఉన్న ఏ విగ్రహానికైనా గానీ మీరు అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు. ఇది మన జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లే దారిలో నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. పులాస గ్రామం నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తప్పకుండా మీరు అందరు దీన్ని వీక్షించాలి. జగిత్యాల నుండి 10 కిలోమీటర్ల దూరం, పులాస గ్రామం నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. మీరు ఇక్కడ ఏ కోరిక కోరుకొని కానీ ముడుపు కట్టారంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది. చాలా మంది నెరవేరిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కూడా చూసాను ఇప్పుడు.